ఇవాళ నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఢిల్లీలో జరగనుంది. దేశ రాజధానిలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించనున్నారు. వికసిత్ రాజ్య వికసిత్ భారత్ థీమ్తో ఈ భేటీ జరగబోతోంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతారు. ఏపీ అభివృద్ధి ప్రణాళికను చంద్రబాబు వివరించనున్నారు. ఢిల్లీలోని భారత మండపంలో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 2018 తర్వాత తెలంగాణ సీఎం మొదటిసారి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించనున్నారు. నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే క్రమంలో రాష్ట్రం నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలనా విధానాలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలపై ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఐటీ, ఫార్మా, అర్బనైజేషన్ రంగాల్లో చేపడుతున్న చర్యలు, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, డ్రైపోర్ట్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీఆర్లుగా మార్చడం లాంటి కార్యక్రమాలపై ఆయన ప్రసంగించనున్నారు. పెట్టుబడుల సాధన, మౌలిక వసతుల కల్పనను ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రుణమాఫీ, వరికి బోనస్, సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే సిలిండర్ సరఫరా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం లాంటి కార్యక్రమాలను హైలైట్ చేయనున్నారు. సామాజిక సాధికారత కోసం ఎస్సీ వర్గీకరణ, కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ల తీర్మానం వంటి అంశాలను కూడా ప్రస్తావించనున్నారు. ఈ మేరకు సీఎంఓ ఒక ప్రకటన రిలీజ్ చేసింది.